పన్నీర్ గ్రేవీ మసాలా ఈరోజు ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ప్యాన్ తీసుకొని నూనె వేసుకొని అది వేడయ్యాక మనం హోల్ గరం మసాలా వేసుకోవాలి. దాల్చిన చెక్క, పువ్వు, మనం ఉల్లి పేస్ట్, టమాటా పేస్ట్ అండ్ పల్లి పౌడర్ రెడీ చేసి ఉంచుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొన్ని జీడిపప్పు రెడీ చేసి ఉంచుకోవాలి. ప్యాన్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ వేసుకుని వేయించుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికమ్ వేసుకోవాలి. అది వేయించుకుంటేనే మనం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మనం వేపుతూనే ఉండాలి. లైట్గా అది మాడిపోకుండా జాగ్రత్తగా వేపుతూనే ఉండాలి. ఆ తర్వాత ఉల్లిపాయ పేస్ట్ మనం రెడీ చేసుకున్నాం కదా, ఉల్లి పేస్ట్, టమాటా పేస్ట్ మనం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం పచ్చివాసన పోయి దగ్గర పడే వరకు వేపాలి. తర్వాత వేయించిన పల్లి పౌడర్ మనం దానిలో కలుపుకోవాలి. అది దగ్గర అయ్యేంత వరకు కుక్ చేయాలి. నెమ్మదిగా కలుపుకొని దగ్గర అయ్యేంత వరకు కుక్ చేయాలి. దీని అలా దగ్గర అయ్యేంత వరకు మనం 10 minutes దాకా అలా ఫ్రై చేసుకోవాలి. స్లో హీట్లో. తర్వాత మనం గరం మసాలా 1 టేబుల్ స్పూను, ఆ తర్వాత మనం జీరా పౌడర్ అది చిన్న టీ స్పూను, ఆ తర్వాత 2 స్పూన్ల ధనియా పౌడర్, ఉప్పు, తర్వాత పసుపు, కారం తగినంత మనం కావాల్సినంత కలుపుకొని మనం టేస్ట్కి తగ్గట్లుగా, కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం కారం వేసుకున్నా పర్వాలేదు. అలా మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా దగ్గరికి కలుపుకొని మొత్తం మసాలా అంతా కలిసేంత వరకు ఒక 2 minutes వేపాలి. తర్వాత మనం రెడీ చేసుకున్న పన్నీర్ ముక్కలు తీసుకుందాం. మనం పన్నీర్ రెడీ చేసుకున్నాం కదా, పన్నీర్ ముక్కలు కట్ చేసిన క్యూబ్స్ తీసుకొని ఈ మిశ్రమంలో యాడ్ చేద్దాం. పన్నీర్ ముక్కల్ని డైరెక్ట్గానే వేస్తున్నానండి, ఫ్రై ఏం చేయలేదు. కొంతమంది ఫ్రై చేసి యాడ్ చేసుకుంటారు, అలా యాడ్ చేసుకున్నా పర్వాలేదు. నేను నార్మల్ డైరెక్ట్గానే యాడ్ చేసేసాను. నెమ్మదిగా కలపండి పన్నీర్ వేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను, చిన్న కప్పు. మీకు ఎక్కువగా గ్రేవీ కావాలనుకుంటే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం చాలు, దగ్గరగా తింటారు పిల్లలు అన్నమాట. గ్రేవీ కన్సిస్టెన్సీ దగ్గరగా ఉండాలి. తర్వాత పుదీనా యాడ్ చేసుకోండి, ఆప్షనల్ అండి. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. తర్వాత మనం దీనిలోంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.